సో హాయ్ ఫ్రెండ్స్, లెసన్ నెంబర్ 41లో మనం డిస్కస్ చేసే టాపిక్ సిఎస్ఎస్లో ఉన్న సెలెక్టర్ టైప్స్. ఏ వెబ్ పేజ్లో మనం డిజైన్ చేసినప్పుడు అంటే యాజ్ ఎ డిజైనర్గా మనం ఎన్నో ట్యాగ్స్ యూజ్ చేస్తుంటాం, H1 నుండి H6 వరకు. అలాగే ఎన్నో పారాగ్రాఫ్స్ ఉంటాయి, లిస్ట్స్, అన్ఆర్డర్ లిస్టులు, ఇమేజెస్, ఆడియో, వీడియో ఎలిమెంట్స్ అన్నీ. కానీ మీ వెబ్ పేజ్లో జస్ట్ మీరు ఒక స్మాల్ విజువలైజేషన్ చేసుకున్నట్లయితే ఒక 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 5 పారాగ్రాఫ్స్కి ఫాంట్ కలరు, ఫాంట్ సైజు, బ్యాక్గ్రౌండ్ ఒకే కలర్ కావాలి. సో మీరు డైరెక్ట్గా మనం యూజ్ చేసే సెలెక్టర్ వచ్చి టైప్ సెలెక్టర్ వాడతారు. సో ఐడి ఏంటంటే, మీకు ఒకసారి ఒక ఎలిమెంట్కి ఒక ఐడి ఇచ్చినప్పుడు ఆ ఐడిని వేరే ఎలిమెంట్కి యూజ్ చేయకూడదు. సో ఐడి సెలెక్టర్ అనేది ఎప్పుడు కూడా యూనిక్ ఉండాలి. క్లాస్ సెలెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒకసారి డిఫైన్ చేసిన క్లాస్ సెలెక్టర్ని ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్కి కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు పారాగ్రాఫ్కి ఒక క్లాస్ ఇచ్చారు, దాని ఇన్పుట్ టైప్కి యూజ్ చేయొచ్చు, అలాగే ఒక ఇమేజ్కి కూడా యూజ్ చేయొచ్చు. బట్ వీటన్నిటికీ కామన్గా ఒక ప్రాపర్టీస్ మనం యాడ్ చేయాలి అన్నప్పుడు క్లాస్లో పెట్టుకోవచ్చు. టైప్ సెలెక్టర్ను మనం ఎలా పిలవాలి అన్నప్పుడు H1 పారాగ్రాఫ్స్ ఏవైతే HTMLలో మనకి ట్యాగ్స్ ఉన్నాయో వాటిల్ని మనం టైప్ సెలెక్టర్స్ అని పిలవాలి. కాంపౌండ్ సెలెక్టర్ ఏంటంటే బేస్డ్ ఆన్ సెలెక్షన్ అని చెప్తారు. అంటే ఒక స్మాల్ డివ్ ఎలిమెంట్ ఉంది, ఆ డివ్లో ఒక H1 ఉంది, ఆ H1 లోపల ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ వేరే కలర్ కావాలన్నప్పుడు దాన్ని నేను స్పాన్లో పెట్టాను. సో నేను డివ్లో లోపల ఉన్న హెచ్1లో ఉన్న స్పాన్ ఎలిమెంట్ కలర్ మార్చాలి అన్నప్పుడు కాంపౌండ్ సెలెక్టర్ వాడతారు. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే తప్పకుండా ఈ 3 సెలెక్టర్స్ గురించి, టోటల్ 4 సెలెక్టర్స్ మీకు తెలుస్తాయి. ఇవి కాకుండా మనకి సుడో సెలెక్టర్స్ ఉంటాయి. సుడో సెలెక్టర్స్ అంటే కర్సర్ ఒక ఎలిమెంట్ పైకి వెళ్ళినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి. సో ఒక 20 పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఆడ్ ఎలిమెంట్స్, ఈవెన్ ఎలిమెంట్స్, వీటిల్ని కంట్రోల్ చేయడానికి మనం సుడో సెలెక్టర్స్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు నేను డ్రీమ్యూర్ ఓపెన్ చేశాను. ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు, ఒక సింపుల్ HTML, ఒక సింపుల్ పారాగ్రాఫ్ ఉంది. సో వీటిల్ని CSS సెలెక్టర్స్ ఇన్ డ్రీమ్యూర్ అని ఉంది. ఇది బేసిక్గా పారాగ్రాఫ్ కాబట్టి ఇదే పారాగ్రాఫ్ని నేను కాపీ పేస్ట్ చేయొచ్చు కదా. సో Ctrl+C, ఇక్కడ Ctrl+V, ఇక్కడ Ctrl+V. టోటల్ మనకి 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి. సో ఇప్పుడు నేను విండోలో ప్రాపర్టీస్లోకి వెళ్ళినప్పుడు, విండోలో CSS సెలెక్టర్స్, ఇక్కడ ఎప్పుడైతే నేను న్యూ అనే దానిపైన క్లిక్ చేస్తానో, లేదంటే ఇక్కడ నుండి నేను రైట్ క్లిక్ న్యూ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ట్యాగ్ అంటే పి అంటే పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి, దిస్ సెలెక్టర్ నేమ్ విల్ అప్లై టు యువర్ రూల్ ఆఫ్ P ఎలిమెంట్స్ అని ఉంది. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసి ఫస్ట్ దీని యొక్క బాక్స్లోకి వెళ్ళి దీని విడ్త్ నేను 400 ఇస్తున్నాను, హైట్ వచ్చి ఒక 400 ఇస్తున్నాను. ఓకే. సో అలాగే దానికి ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్, మార్జిన్ ఒక 10 పిక్సెల్. ప్యాడింగ్, మార్జిన్ అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ నేను బ్లాక్ తీసుకొని టెక్స్ట్ కలర్ని వైట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు అప్లై క్లిక్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. సో దీని అపీరెన్స్ అంతా మారింది. ఇన్ కేస్ ఇది నేను ఫ్లోట్లోకి వెళ్ళి లెఫ్ట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇలా వస్తుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 1 సెకండ్లో మనం ఈ కోడ్లోకి వెళ్తే ఎంత CSS మనం రాసేసాం. సో పారాగ్రాఫ్, దాని కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్, మార్జిన్, ప్యాడింగ్, హైట్, విడ్త్, ఫ్లోట్. డిజైన్లో చూస్తే ఇలా ఉంటుంది. ఓకే. దీన్ని ఒక్కసారి నేను F12 క్లిక్ చేసి బ్రౌజర్లో చెక్ చేస్తే ఇది దీని యొక్క అవుట్పుట్. ఓకే. ఇన్ కేస్ మీకు దీని యొక్క విడ్త్, హైట్ ఇంకా తగ్గించాలి అనిపిస్తే, సో ఇప్పుడు నేను మళ్ళీ డ్రీమ్యూర్లోకి వెళ్ళిపోయి విండోలో CSS స్టైల్స్, డబుల్ క్లిక్, ఇక్కడ ప్రాపర్టీస్లో ఈసారి నేను 300/250. ఇప్పుడు అప్లై. ఓకే. ఇప్పుడు నేను Ctrl+S, ఎప్పుడైతే నేను F12 క్లిక్ చేస్తానో బ్రౌజర్లో ఇలా ఉంటుంది. ఇది 100% చూస్తే క్లియర్ ఉంటుంది. ఫైన్. సో ఈ పర్టికులర్ దీంట్లో మనం చూసింది ఏంటి అంటే CSS సెలెక్టర్. CSS సెలెక్టర్లో మనం ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ చూసాము అంటే, సో ఇప్పుడు న్యూ క్లిక్ చేసినప్పుడు దీన్ని క్లాస్ అంటారు. సెకండ్ ఐడి. క్లాస్ ఏం చేస్తుంది అనేది కూడా ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. క్లాస్ కెన్ అప్లై టు ఎనీ HTML ఎలిమెంట్. అదే ఐడి అయితే మీకు అప్లై టు ఓన్లీ 1 HTML ఎలిమెంట్ అని ఉంది. ట్యాగ్ అనే ఒక పర్టికులర్ సెలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారనేది పక్కన డెఫినేషన్ ఆల్రెడీ మనకు కనపడుతుంది. రీడిఫైన్స్ అనే HTML ఎలిమెంట్ అని ఉంది. మరి కాంపౌండ్ ఎందుకు యూజ్ చేస్తారో ఇక్కడ ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చేశాడు, బేస్డ్ ఆన్ యువర్ సెలెక్షన్ అని. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాగ్లో ఇక్కడ బాడీ సెలెక్ట్ చేశాను. బాడీ అనే ట్యాగ్ మీకు మన HTML యొక్క APIలో ఉంటే ఈ యొక్క మెసేజ్ వస్తుంది. ఇక్కడ నేను బాడీ కాకుండా BDK అని ఇచ్చాను. BDK అనే ట్యాగ్ లేదు కాబట్టి ఇక్కడ ఎంటీ వస్తుంది. అదే నేను
జే అని ఇచ్చాను లేదు, అదే ఎల్ఐ అని ఇచ్చాను ఉంది. ఆ ట్యాగ్ ఉంటే మీకు ఆటోమేటిక్ డెఫినేషన్ ఇలా వస్తుంది. కానీ ఈ సిఎస్ఎస్ అనేది ఈ యొక్క పర్టికులర్ హెచ్టిఎంఎల్ పేజ్ లోపల ఇన్క్లూడ్ అవ్వాలన్నా వేరే డాక్యుమెంట్లో ఇన్క్లూడ్ అవ్వాలన్నా అనేది ఈ రూల్ డెఫినేషన్లో మనం స్పెసిఫై చేయాలి. దిస్ డాక్యుమెంట్ అంటే ఇలా ఉంటుంది, న్యూ సిఎస్ఎస్ అంటే ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వేరే సిఎస్ఎస్ ఫైల్లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది బేసిక్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ సిఎస్ఎస్ సెలెక్టర్ టైప్స్. టోటల్ మనకి ఎన్ని ఉంటాయి? 4 టైప్స్. సో మీరు ఒక్కసారి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే క్లాస్ అనేది ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కైనా యూజ్ చేయొచ్చు. ఐడి అనేది ఓన్లీ ఒకే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి యూజ్ చేయాలి. ట్యాగ్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క లుక్ని రీడిఫైన్ చేస్తుంది. కాంపౌండ్ అనేది బేస్డ్ ఆన్ యువర్ సెలెక్షన్. మరి మీ సిఎస్ఎస్ సేమ్ డాక్యుమెంట్లో కావాలంటే దిస్ డాక్యుమెంట్ అని యూజ్ చేయాలి. ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ సేవ్ చేయాలి అన్నప్పుడు న్యూ సిఎస్ఎస్ అని సేవ్ చేయాలి. సో మీరు సెలెక్ట్ చేసిన ట్యాగ్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్.